లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దానిలో కొన్ని కొర్రీలు అయితే పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత ఉన్నారు. సార్, మీరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు అన్ని చదివే ఉంటారని అనుకుంటున్నాం. మీకు ప్రధానంగా ఏం కనబడతా ఉన్నాయి? దానిలో రైతుల నుంచి వెళ్ళి ఎలాంటి వ్యతిరేకత వస్తుందని భావిస్తూ ఉన్నారు ఆ రుణమాఫీ గైడ్ లైన్ చూసిన తర్వాత? చూడండి, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డ్యూయల్ టంగ్. గతంలో కూడా ఏదో ఒక కండిషన్ పెట్టేసి ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు రుణమాఫీ విషయంలో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తారంటే మేము నమ్మినాం. మరి ఈరోజు సడన్గా రుణమాఫీ అంశంలోకి వచ్చేసరికి వారు ఒక 4-5 మేజర్ కండిషన్స్, అది యావత్ రైతాంగాన్ని విశ్వం చెందుతున్నారు. ఈరోజు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అని చెప్తా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. తండ్రికి 4 కొడుకులు పంచుకుంటారు. 4 పాస్బుక్లు వచ్చినాయి. 4 పాస్బుక్ల మీద లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు 4 పాస్బుక్లు కాకుండా తెల్ల రేషన్ కార్డు ఒక్కరికే ఇస్తానంటే మిగిలిన 3 ఒక ఇంట్లో పంచాయతీ కదా. మరి అదే మాదిరిగా రిన్యూవల్ లోన్స్ అంటాడు. ఇప్పుడు చాలా బ్యాంకులలో లోన్ తీసుకున్న తర్వాత బ్యాంకర్కి లోన్ కట్టినట్టుగా రీపేమెంట్ చేసినట్టుగా లోన్ రికవరీ అండ్ అడ్వాన్సెస్, సో దట్ బ్యాంకర్కి క్రెడిట్ వస్తుంది. కాబట్టి అది ఎన్పిఏ కాకుండా చేసే ప్రయత్నంలో ఆయన బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు. ఇక్కడ అలాంటి వాళ్ళకు వర్తింపదు అని చెప్తా ఉన్నాడు. మరి ఈ రకంగా తెల్ల రేషన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ అనో లేకుంటే ఈ రకమైనటువంటి మరి లోన్ వేవర్లో ఉన్నటువంటి మరి ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మరి గత ఎన్నికల సమయంలో కానీ మేనిఫెస్టోలో కానీ ఇవ్వనటువంటి ఈ కండిషన్స్ సడన్గా ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇది కేవలం ప్రజానీకాన్ని మోసం చేయడం. దాదాపు 39 లక్షల మంది రైతాంగానికి వర్తించినటువంటి ఈ రుణమాఫీ కేవలం వారు రుణమాఫీ చేశారని చెప్పుకోవడానికి మాత్రమే వర్తిస్తున్నారు తప్ప నిజంగా యావత్ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ వర్తించడం లేదు. ఇది పూర్తిగా దగా చేయడం, మోసం చేయడంగా మేము భావిస్తూ ఉన్నాం. పీఎం కిసాన్ కూడా దానిలో ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. పీఎం కిసాన్ ఉన్నటువంటి వాళ్ళకు చేస్తామనేటువంటి మాటను కూడా కనబడతా ఉంది. దీని విషయంలో ఎట్లా చెప్తా ఉంటారు? అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు పూర్తి డేటాని సెంటర్కి ఇవ్వకుండా మరి వారి దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి డేటా ప్రకారం గతంలో వారు 2,000 రూపాయలు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఆ డేటాను మాత్రం బేస్ చేసుకుంటానంటే ఆ డేటా పూర్తిగా లేదు. అంటే ఆ డేటా ప్రకారం నేను ఇస్తాను, మిగిలిన వరకు ఇవ్వను అని చెప్పడంలో అది ఆంతర్యం ఏమున్నది అని అడుగుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు డేటా ఉన్నది. మనం రైతు భరోసా, రైతు బంధు ఇస్తున్నాం. రైతు బంధుకు వర్తింప జరిగేటువంటి అంశంలో ఎవరెవరికైతే రైతు బంధు వర్తిస్తున్నదో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ కూడా వర్తించాలి కదా. మరి ఆ రైతు బంధు వర్తించిన వాళ్ళకి రైతు బంధు ఎవరికి ఇస్తున్నావు? పేద రైతులకు ఇస్తున్నావు. మరి పేద రైతులకు ఎవరికైతే నువ్వు రైతు బంధు ఇస్తున్నావో వాళ్ళకు వర్తించే ఈ రుణమాఫీ దాంట్లో కొందరికే వర్తిస్తుంది అని చెప్పడంలో ఆంతర్యం ఏమున్నది? మరి దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది? ఎందుకోసం ఈ రకమైనటువంటి ట్విస్టులు పెట్టేసి మరి ప్రజల్లో మీరు ఈ రకమైనటువంటి మోసం చేస్తూ ఉన్నారు, దగ చేస్తూ ఉన్నారు? సమాధానం చెప్పాల్సింది కానీ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు. డిఎస్సి గ్రూప్ 2 అభ్యర్థుల ఇష్యూ ఇంకా జరుగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. చికట్పల్లి లైబ్రరీ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, ఇక్కడ ఎక్కడికి పోయినా కానీ విద్యార్థులను, నిరుద్యోగులను అరెస్టులు చేసినటువంటి వీడియోలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మీరు ఒక ఎల్పీ నేతగా ఏం చెప్పదలుచుకున్నారు? చూడండి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని, క్యాలెండర్ ప్రకారం ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రకరకాలుగా హామీలు ఇచ్చింది మీరు. ఈరోజు సడన్గా యూటర్న్ తీసేసుకొని మరి కొన్ని పోస్ట్పోన్ చేయమనో, లేకుంటే కొత్తగా రీస్కెడ్యూల్ చేయమనో, లేకుంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వమనో, లేకుంటే ఉద్యోగాలు ఇవ్వమనో నిరుద్యోగ యువత ఏమడుగుతున్నారు? నువ్వు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి అడుగుతున్నారు, నువ్వు ఇవ్వడం లేదు. నువ్వు ఇస్తామని చెప్పినటువంటి క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు అడుగుతున్నారు, నువ్వు ఇవ్వడం లేదు. నువ్వు ఇస్తామన్న నోటిఫికేషన్ అడుగుతూ ఉన్నారు, ఇవ్వడం లేదు. వాళ్ళ మీద లాఠీలు ఎత్తి లాఠీచార్జ్ చేసి వాళ్ళని ఈ రకంగా మీరు హింసించే ప్రయత్నం చేస్తే సపరేషన్ కెనాట్ స్టాప్ దిస్. నువ్వు సపరేట్ చేసేసి నువ్వు సపరేషన్ తోటి నేను ఇలా లాఠీలతోటో పోలీసులతో నేను యువతను నేను అడ్డుకట్ట వేస్తాను, వాడిని అణిచివేస్తాను అని అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది మేము ఊరుకుంటూ కూర్చోం కదా. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. యువతకు న్యాయం జరగాల్సిందే. మీరు ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో నెరవేర్చాల్సింది. అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇంకొక 4-5 రోజులలో అసెంబ్లీ కూడా ప్రారంభం కాబోతా ఉంది. బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలలో ప్రధాన ఎజెండాగా బీజేపీ ఏం తీసుకోబోతా ఉంది? రుణమాఫీని దానిలో చేర్చుకోబోతా ఉన్నారా? అన్ని అంశాలు తీసుకుంటాం, ఏది వదిలే సమస్య లేదు.
మీరు ఇచ్చిన హామీలు తీసుకుంటాం, మీరు చేసే తప్పిదాలు తీసుకుంటాం, మీరు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానం తీసుకుంటాం, మీ అవినీతి తీసుకుంటాం, మీరు చేసిన అరాచకాలు తీసుకుంటాం, మీ చీకటి ఒప్పందాలు తీసుకుంటాం. ఏ సమస్యను వదిలే సమస్య లేదు. రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొంతుగా ప్రజా పక్షాన్ని నిలబడుతుంది. ప్రజల కోసం గొంతుగా కరెక్ట్గా మేము మాట్లాడతాం, ప్రజల పక్షాన మాట్లాడతాం, మేము పోరాటం చేస్తాం. దేంట్లో వెనుకాడు వేసే సమస్యలు లేదని తెలియజేస్తున్నాం. జీవోలు, చీకటి జీవోల విషయంలో మొన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చీకటి జీవోలతోని చాలా కోట్ల రూపాయలను కొల్లగొడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి మాట మీరు చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఏమన్నా అడుగు ముందుకేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారా? అంటే సెంట్రల్కి సంబంధించినటువంటి హోమ్ మినిస్ట్రీకి కానివ్వండి, ఇక్కడ స్టేట్లోకి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఫిర్యాదులు చేయబోతా ఉన్నారా? డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఎన్నో చీకటి జీవోలు, ఎన్నో చీకటి ఒప్పందాలు, ఎన్నో చీకటి టెండర్లు, ఎన్నో అవినీతి అక్రమాలు, ఎన్నో కౌంటర్లు, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కౌంటరు, ఇవన్నీ అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. దాని మీద పోరాటం చేస్తాం. ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత చెప్తున్న మాటలు. ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో చాలా తప్పిదాలు కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా అందరినీ పక్కకు పెట్టేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి మాట చెప్తున్నాయి. ఇక గ్రూప్స్ అలాగే డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నటువంటి మాట వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు, అసెంబ్లీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.